హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ డే. టైర్ ఏమో 5 minutes ఇచ్చిండు, బిల్లుకు 15 minutes తీసుకుండు. ఇది ట్యూబ్లెస్ టైర్ కాబట్టి ఇక్కడ వరకు వచ్చాము. ఇది చూడు ఎంత ఉంది. ఇది ముందట షార్ప్ లేదు, వెనక షార్ప్ లేదు. ఇట్లా దిగి అవును, బండ్లు అన్నప్పుడు పంక్చర్ అవుతాయి కదా. ఉంది బ్రో, నరాలు ఈయన రాజస్థాన్లో స్టార్ట్ కావాల్సిన కెమెరా ఇక్కడ స్టార్ట్ అయిందని ఆలోచిస్తున్నారా? యాక్చువల్లీ ఎడిటింగ్ చేస్తున్నా రాజస్థాన్ వ్లాగ్సే. సో మనం పాకిస్తాన్ బార్డర్ ఏదైతే సిరీస్ నడుస్తుందో మన ఛానల్లో ఆ వీడియోస్ ఎడిట్ చేస్తున్నాయి చూడండి. ఎడిటింగ్ కూడా నడుస్తుంది. బట్ సీరియస్లీ డ్యూట్ బోరింగ్ అంటే బోరింగ్, నాకే చిరాకేస్తుంది. ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర Day 1 Day 2 Day 3 Day 4 Day 5 Day 6 Day 7 Day 9 Day 10 Day 11 Day 12 Day 13 ఏంట్రా ఈ గోలా? అసలు ఎడిట్ చేస్తుంటే నాకే చిరాకేస్తుంది. మీరు ఎట్లా చూస్తున్నా నాకు అర్థమవుతుంది. ఐ అండర్స్టూడ్. మీరు కూడా అంటే కాస్త ఎక్కడో చిరాకు వచ్చింది అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యలో టెస్ట్ నుంచి మనం 2020కి వచ్చాం. 2020 కూడా ఇప్పుడు చిరాకు వస్తుంది. హైలైట్స్లో చూసి తృప్తి పడుతున్నాం. అలాంటి సిచ్యువేషన్లో నేను Day 10 వరకు వ్లాగ్ చేస్తుంటే నాకే చిరాకేస్తుంది. అంటే డే బై డే వ్లాగ్స్ ఏదైతే ఉంటాయో అది నేను ఖచ్చితంగా చేయలేను. ఒక సిరీస్ని నేను 2 daysకి ఒక వీడియో పెడుతున్నా, 10 videos పెడుతున్నా. ఓవరాల్గా నాకు 1.5 month 2 months పడుతుంది. మీరు స్టార్టింగ్ వీడియో ఎండింగ్ వీడియో చూసేలోపు అదంతా మర్చిపోతారు. నేనే గుర్తుంటలేదు అసలు. నేను ఎడిట్ చేసేటప్పుడు Day 6 ఎడిట్ చేసేటప్పుడు నాకే అసలు ఏం ఎడిట్ చేస్తున్నా నాకే అర్థమవుతలేదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా నేను. ఇది చూడండి. సో దీనికి నేను ఒక సొల్యూషన్ తెద్దాం అనుకుంటున్నా. ఆ సొల్యూషన్ గురించి మాట్లాడదామని ఇక్కడికి వచ్చా అన్నట్టు. సో నేను ఏదైతే నెక్స్ట్ చేయబోతున్న సిరీస్ అవుతున్నా వాటిని కొంచెం డాక్యుమెంటరీ టైప్లో చేద్దాం అనుకుంటున్నా. అంటే ఒక 10 days ట్రావెల్ చేసిన వీడియోని ఒక 3 vlogsలోనే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. డాక్యుమెంటరీ టైప్లో ఓన్లీ మెయిన్ క్లిప్స్ తీసుకొని ఎక్కడ వరకు ట్రావెల్ చేసినా నాకు ఎలా అనిపించింది ఆ ట్రావెల్ ఎక్స్పీరియన్స్, ఎవరెవరిని కలిసా, వాళ్ళతో మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ వెళ్తే ఏమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏమి చూడవచ్చు, ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కటి జస్ట్ 3 videosలో 3 vlog 4 vlogsలోనే కంప్లీట్ సిరీస్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు Day 1 Day 2 Day 3 ఏదైతే ఉంటుందో అది సొల్లు ఉంటుంది బ్రో. మనం రీచ్ కాము డెస్టినేషన్ అక్కడ వరకు మొత్తం సొల్లు ఉంటుంది. సో ఈ 3 days ఏదైతే ఉందో 1 వీడియో, అండ్ అక్కడ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి, తినాల్సిన ఫుడ్ అదంతా ఒక వీడియో, అండ్ అక్కడ నా కలిగిన ఎక్స్పీరియన్స్, పీపుల్స్ ఎలా ఉంటారో వాటి గురించి ఒక స్టోరీ టైప్లో మీకు తీసుకొద్దాం అనుకుంటున్నా. సో ఇదంతా మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఒక పాయింట్ దగ్గర అయితే మీకు మెల్లిగా అర్థమవుతూ ఉంటుంది. సో దాని గురించే ఈ వ్లాగ్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం డాక్యుమెంటరీ టైప్లో ట్రై చేద్దాం. ఏంటన్నా డాక్యుమెంటరీ అంటున్నావు మాకేం అర్థమవుతుంది అనుకోవచ్చు. మెల్లిగా వీడియోస్ చూస్తుంటే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ అంటే ఒకటే బ్రో, ఒక గోవా వెళ్ళాను అనుకో, 10 వీడియోలు అయ్యాయి అనుకో. 10 వీడియోలో 10 వ్లాగులు కాకుండా జస్ట్ ఒక 3 vlogsలోనే కంప్లీట్గా 10 days ట్రిప్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటి డాక్యుమెంట్స్ చేద్దాం అనుకుంటున్నా. అంటే అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ని వ్లాగ్స్ని క్రియేట్ చేసి మీ దాకా తీసుకురావడమే నా ప్లాన్ అన్నట్టు. సో దీనికి మీరు కావాల్సింది ఏంటంటే నా ఛానల్కి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. 67% సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎందుకు అంత ఇబ్బంది నాకు అర్థమైతే. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు. సో మన ఈ లాగ్ ఏదైతే ఉందో ఇది టెస్ట్ క్రికెట్ కాకుండా 2020కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. అంటే 10 days వీడియోస్ని 3 daysలో కంప్లీట్ చేద్దాం అనుకున్నా. సో అందుకే ఫస్ట్ ఈ సిరీస్ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఈ సిరీస్లో ఇంకా 4 videos ఉన్నాయి బ్రో. పాకిస్తాన్ బార్డర్ వెళ్ళిన వీడియోస్ ఒకటి ఉంది, అండ్ ఒక అడ్వెంచర్ చేసామని చెప్పారు కదా, ఆ వీడియో కూడా ఉంది. అడ్వెంచర్ అయితే చాలా 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 బాగుండబోతుంది. అదైతే మిస్ కాకుండా చూడండి. సో ఈ పాకిస్తాన్ బార్డర్ వెళ్ళేలోపు 2 vlogs 3 vlogs ఉన్నాయి కదా, ఈ 4 vlogsని మీకు ఇక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డాక్యుమెంటరీ టైప్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో దాని గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. మన పాకిస్తాన్ బార్డర్ రైడ్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం మనం ఎక్కడికి రీచ్ అయ్యాం? జోధ్పూర్ రీచ్ అయ్యాం కదా. జోధ్పూర్ నైట్ రూమ్కి చెక్ ఇన్ కాకముందే వ్లాగ్ కంప్లీట్ చేసా, అండ్ అక్కడితో ఎండ్ చేసా. అండ్ జోధ్పూర్ రీచ్ అయిన తర్వాత నైట్ వచ్చి రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ వీళ్ళు లేచి జోధ్పూర్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చారంటే జోధ్పూర్ స్ట్రీట్స్ ఉంటాయి కదా, అండ్ కోర్ట్ ఉంది కదా, ఆ కోర్ట్ని ఎక్స్ప్లోర్ చేసి వచ్చారంటే నేనైతే చాలా బాగా పడుకున్నా. అండ్ ఆ రోజు నాకు సర్ప్రైజ్ చేశారు అన్నట్టు మా వాళ్ళు. అంటే అక్కడ ఒక స్వీట్ తీసుకొచ్చారు. స్వీట్ తీసుకొచ్చి రూమ్లోకి రాగానే వీడియోస్ ఆన్ చేయండి, ఆ స్వీట్ చాలా బాగుందని చెప్పారు. సో ఆ స్వీట్ ఏంది, ఎలా ఉంది ఆ స్వీట్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు వీడియోలో చూడండి. వచ్చారయ్యా వీరులు, రమ్మంటే రాలేదు, ఎంత మిస్ అయినా తెలుసా? నీకోసం అటు తెచ్చిన, జస్ట్ కళ్ళు మూసుకొని తెరిచి తిని చూడు, అప్పుడు చెప్పు నువ్వేం మిస్ అయినా నేను చెప్తా. కళ్ళు మూసుకోమంటే తెలిసిలేస్తున్నాడు బ్రో. తిని చూసి చెప్పు నువ్వు ఏందనేది, నీకు తర్వాత చెప్తాను. ఎక్స్ప్రెషన్స్ అటు సైడ్ ఉన్నాయి, కెమెరా అటు సైడ్ ఉంది. ఓకే నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏంటి అనుకుంటున్నావు, అది ఎలా ఉంటుందని? స్వీటా? ఎంత టేస్ట్ ఉంటుంది? ఏదో బాగానే ప్లాన్ చేశారు కాబట్టి అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నారు. ఇన్ని కెమెరాలు మందిగా పెట్టారంటే ఏమో దాని లోపల స్పైసీ ఫ్లేవర్ ఉందేమో. మేము ప్రాంక్ చేయడం ప్రాంక్ ఏది బ్రో? ఓకే రెడీ, ఆల్ కెమెరాస్ యాక్షన్.
బాగుంది బ్రో. అట్లా ఉంటుంది మనతోటి. అది బాగుండదు అనేది తీయలేను. మీ దరిద్రం. స్టోరేజ్ ఫుల్ ఇదిగో ఎలా ఉంది బ్రో. నరాలు అంటున్నాయి. ఇది ఇలా ఉంది. ఏందన్న ఇది? గేవర్ స్వీటా బ్రో? మేము దాన్ని 2 pieces చేసుకున్నాం బ్రో. కేవలం నువ్వు తింటానని చెప్పేసి తెచ్చారు. కొంచెం నాకు అలా చూస్తూ ఉంటే నాకు తీసుకో. అది గేవర్ స్వీట్ చాలా 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 బాగుంది. మీరు మాత్రం రాజస్థాన్ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. గేవర్ స్వీట్ మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు ఒక హెవెన్ చూస్తారు, ఇట్లా టేస్ట్ చూడగానే అలా హెవెన్కి వెళ్ళిపోతారు. చాలా బాగుంది. ఆ తర్వాత ఆ స్వీట్ టేస్ట్ చేసిన తర్వాత లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కిందికి వచ్చేసాం. కూల్. హాయ్, హలో, నమస్తే, వనక్కం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ జోధ్పూర్. సో నిన్న నైట్ జోధ్పూర్ రీచ్ అయ్యాం కదా. ఇదిగో ఈ హోటల్లో స్టే చేసాం. న్యూ ప్యారాస్ అట, ప్యారాసినా ఉంది. ఆ హోటల్లో స్టే చేసాం. చిన్న రూము 1200కి ఇచ్చారు విత్ ఎక్స్ట్రా బెడ్. 4 members అందులోనే అడ్జస్ట్ అయ్యామన్నట్టు. అలా జోధ్పూర్ నుంచి స్టార్ట్ అయ్యాం మేము. సో జోధ్పూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 40 kilometers వెళ్ళామన్నట్టు. ఒక 4 days నుంచి నేను చెప్తున్నా రెగ్యులర్గా టైర్ చేంజ్ చేయాలి. సో హైవేలో ఏదైతే రైడ్ చేసేటప్పుడు నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉందని చెప్పి టైర్ వల్ల, బ్యాక్ టైర్ వల్ల. సో ఆ టైర్ కోసం ఎంఆర్ఎఫ్ షోరూమ్ వెతకాం, సియాట్ వెతకాం, ఎంఆర్ఎఫ్ వెతకాం, కొన్ని షాప్స్ తిరిగాము. అందులో ఎంఆర్ఎఫ్ దగ్గర నాకు టైర్ అయితే దొరికింది. ఆ టైర్ తీసుకున్నాను అన్నట్టు, ఎంఆర్ఎఫ్ టైర్. అది కూడా చూడండి. ఠీకే, థ్యాంక్ యూ. టైర్ ఏమో 5 minutes ఇచ్చిండు, బిల్లుకు 15 minutes తీసుకుండు. తండొద్దు, తప్పు. ఇక్కడ ఎంఆర్ఎఫ్లో తీసుకున్నాం. 3700 అయింది కాస్ట్ టైర్కి కరెక్ట్గా. బట్ ఫిట్టింగ్ అయితే ఇక్కడ చేయరట. బ్రో చూడు ఆడ ఇలా అయినా రాంగ్లో ఉన్నాడు, మనమన్నా రైట్లో ఉందామని. ఏఎస్, హిందీ, అపోలా, సియట్ ఇక్కడికైతే వచ్చాం ప్రజెంట్. అండ్ ఇక్కడ చేంజ్ చేస్తా అని చెప్పారు. వచ్చాడు, చాలా డీప్గా అబ్జర్వ్ చేశాడు. ఒక 5 minutes అబ్జర్వ్ చేసి ఓజాతా అని చెప్పాడు. ఇక్కడ చేంజ్ చేసుకొని ఇక్కడ మార్చుకొని వెళ్ళిపోతాం. టైర్ మార్చానంటే అబ్బా ఒక రిలాక్సేషన్ ఉంటుంది నాకు. ఒక 3 days నుంచి అనుకుంటున్నా టైర్ చేంజ్ చేయాలని చెప్పేసి. అంటే రోడ్ 4-lane హైవే ఉంది కదా, అది రీకన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా లైన్స్ పెడతారు హైవేస్ పైన. ఆ లైన్లోకి వెళ్ళగానే ఇలా వెళ్ళిపోతుంది అది 80 speed. ఒక్కసారి హ్యాండిల్ నేను కొంచెం లూజ్గా వదిలేసినా కానీ, లేదా ఒక హ్యాండ్తో పట్టుకున్నా కానీ, అలాంటి సిచ్యువేషన్ ఏది వచ్చినా కానీ అంతే ఇక. సో అలాంటి సిచ్యువేషన్లో కొంచెం షేక్ అవుతుందండి. ప్యానియర్ చేయడం వల్ల కొంచెం వెయిట్ ఇన్బ్యాలెన్స్ అయినా కానీ అలా వెళ్ళిపోతాం అన్నట్టు. సో ఎందుకు రిస్క్, చేంజ్ చేయించేసుకుంటే అండ్ రేపటి నుంచి సాఫీగా ఎడార్లో మనం అలా వెళ్ళిపోతూనే ఉండొచ్చు ఈ డెజర్ట్లో.
బాగానే నడుపుతున్నాం, నైట్ రైడ్ ఉండదు. ఇంకా దానికి స్లోగన్ కూడా పెట్టారు, నైట్ రైడ్ వద్దు మార్నింగ్ రైడే ముద్దట. అన్నీ అన్నారా, అన్న టైర్ పంక్చర్ అయింది. అయ్యయ్యో అయ్యయ్యో, ఎన్న జనాలు బ్రో. దరిద్రం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో పార్ట్ 4 అన్న టైర్ పంక్చర్. ఇక మనం నైట్ రైడ్ తప్పదు. కాసుకోగలను. కాసుకోడైంది బ్రో, కాసుకోడు బూసుకోడు అంటావు. మొయ్యగలను, అలా చెప్పు. అమ్మో చాలా వెయిట్ ఉన్నావు బ్రో నువ్వు ఎక్క. అన్నయ్యని వదిలే కానీ అక్కడ పంక్చర్ చేసుకురా. పంక్చర్ చేస్తాను, మా ఆవిడ వీడియో తీసేస్తే నేను ఆ సీట్ ఎక్కేస్తాను. ఈ గ్యాప్లో నేను వీడియో తీద్దామని. ఈ గ్యాప్లో వీడియో తీసేద్దామన్నా? తిప్పేసాయి వీలుంటే. అన్నా చేశాడట్నా? బండి పంక్చర్ అయింది బ్రో. అవును, బండ్లు అన్నప్పుడు పంక్చర్ అవుతాయి కదా. బండి పంక్చర్ అయ్యడానికి టైర్లు ఉన్నాయి. ఈడు ఇప్పుడు ఒక 30 minutes వేస్ట్ అవుతుందా బ్రో? వీడియో తీస్తాను, మెల్లగా రా, నించోని రా, వీడియో తీస్తాం. ओके नाउ फोटोग्राफी वीडियोग्राफी और ये क्या है बंडीग्राफी चल रहा उधर पीछे में एक सिनेमैटिक शॉट चल रहा బండి మీద నిలబడ్డాడు అదిగో చూడండి మిర్రర్లో తీసేయి ఏదో చూపించానా ఇంకా చేయలే చేస్తుండా అన్న ఇది ఒకవేళ నా టైర్ అయి ఉంటే అక్కడ అయిపోయేవాళ్ళం ఇది ట్యూబ్లెస్ టైర్ కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం ఇది చూడు ఎంత ఉంది ఇది ముందట షార్ప్ లేదు వెనక షార్ప్ లేదు ఇట్లా దిగి బ్రో ఈ లూబు ఇలాంటి ప్లాస్టిక్ ముక్కలు మనం కొనుక్కోవాలి చూడండి అది కాదు బ్రో నా బండి అయి ఉంటే మనం ఆగిపోయేవాళ్ళం మన ట్యూబ్ టైర్ కదా ఆ లూబ్ కొనుక్కో ఆ లూబ్ ఇంకా అన్నది కూడా టైర్ చేంజ్ అయితే అయిపోయింది అలా టైర్స్తో మాకు ఆ దరిద్రం అయితే ఆ డే అలా కంప్లీట్ చేసింది అన్నట్టు నా టైర్ చేంజ్ చేసాం అన్న టైర్ పంక్చర్ అయింది కొంచెం షేక్ అవుతుండే అన్నట్టు భరతన టైర్ కూడా అది కూడా అక్కడనే సెట్ చేయించాం కొంచెం ఏదో సెట్ చేశాడు అది సెట్ కాలేదు బట్ ఏదో ఒకటి అయితే ట్రై చేసాం ఆఖరికి అయితే ఆ డే మాత్రం టైర్లతో దరిద్రం అలా ముగిసిపోయింది బట్ ఒక ఫెంటాస్టిక్ డే అని చెప్పాలి అది ఇన్ని దరిద్రాలు ఉన్నాయని ఒక ఫెంటాస్టిక్ డే ఎందుకంటున్నా అంటే నైట్ 7:30కే రూమ్ రీచ్ అయ్యాం బ్రో 7:30 కాదు 7కే రీచ్ అయ్యాం రూమ్కి ప్రతి డే మనం నైట్ 2 వరకు రైడ్ చేసాం 3 వరకు రైడ్ చేసాం 4 degreesలో రైడ్ చేసాం 5 degreesలో రైడ్ చేసాం 6 degreesలో రైడ్ చేసాం ఎంతో ఫాగ్ ఉండగా రైడ్ చేసాం చాలా 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 దరిద్రమైన నైట్స్ రైడ్ చేసుకొని మనం రూమ్కి 3కి 4 అట్లా రీచ్ అవుతుండే అండ్ పడుకొని మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యే వరకు యాజ్ యూజువల్గా 1:30 ఆఫ్టర్నూన్ అట్లా స్టార్ట్ అవుతుండే రైడ్ బట్ ఆ రోజు 7కే రీచ్ అయిపోయాం రూమ్కి చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరే చూడండి చాలా చాలా ఇష్టంతో 7:32 PM వావ్ అసలు ఇది ఒక అద్భుతం ఆశ్చర్యం ఇంకేమన్నా ఉంటే అన్ని రాసేసుకోండి అరాచకం 7:30కి ఈరోజు రూమ్ లో ఉన్నాం రైట్ అసలు 7కే వచ్చాం 20 minutes అక్కడ చూడండి లగేజ్ సెట్ చేసుకొని ఇవన్నీ ఇలా ఇలా సెట్ చేసే వరకు ఒక ½ an hour నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ వచ్చి ఇలా కూర్చొని బ్లాగ్ చేసే ఒక ½ an hour అయింది ఈరోజు చాలా డేస్ తర్వాత అసలు రైడ్ స్టార్ట్ అయిన నుంచి 7కి హోటల్ రీచ్ అయిపోయాను ఈ రైడ్లో బాగా ఇష్టమైంది ఏదైనా ఉందంటే నాకు ఈరోజు ఈ నైటే నేను చాలా బాధపడుతున్నాను ఇవాళ ఎందుకంటే ఈ ట్రిప్ లో ఏదో ఒక విషాద గంటలు నాకు మోగుతూనే ఉంటాయి లాస్ట్ దానిలో కెమెరాకి నీళ్లు పోయినాయి ఈసారి ఇంత బాగా దిగింది కొత్త బండి 3 నెలల బండికి చాలా హ్యాపీగా ఉంది నాకైతే 7కి రూమ్కి వచ్చామంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇది ఈరోజు మళ్ళీ చలి లేదు సరే చల్లేదు అనుకుంటే మరి టైర్ల గోల్ ఒకటి ఓ మూల ఒకటి ఒక టైర్ చేంజ్ ఒకటి సరే ఆ దరిద్రాలు వద్దులే ఆ దరిద్రాలు వద్దు నిన్న రైడ్ 300 kilometers NH నేషనల్ హైవేకి మనకి
300 కిలోమీటర్స్, మనం ఒక 6-7 అవర్స్ కుట్టాం. ఇది 300 కిలోమీటర్స్, 2 లేన్ రోడ్డు, నేషనల్ హైవే కూడా కాదు, ఊర్లోంచి 150 నాన్ స్టాప్ 2.5-3-4 అవర్స్ లో రీచ్. ఇది హైలైట్ ఆఫ్ ది డే. ఎంత బాగుంది బ్రో. 150 నాన్ స్టాప్ కొట్టగలను మనం. హ్యాపీ? నేనైతే చాలా హ్యాపీ. నేనైతే ఇప్పుడు 99 లేకుండా ఉంటుందా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తున్నాను. సాధించాం. బ్రేక్ ఇట్. ఐఎమ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బోన్ హ్యాపీ. టేక్ మై హార్ట్. పిండేసేయండి మా హార్ట్ లో పిండేసేయండి. మా హార్ట్ లో పిండేసి ఇప్పుడు మొత్తం హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఇట్లా జ్యూస్ కింద తాగేయండి. చలో ఈ బ్లాగ్ చలో వెళ్ళి కింద డిన్నర్ కంప్లీట్ చేద్దాం. డిన్నర్ ఏదైనా స్పెషల్ డిష్ తీసుకుంటే అక్కడ వ్లాగ్ చేస్తాను, లేదంటే ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తాను. ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే తెలుసుగా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ రేపటి బ్లాగ్ చాలా క్రేజీ ఉండబోతుంది, అసలు మిస్ కాకండి. పాకిస్తాన్ బార్డర్ చూడబోతున్నాం. చలో 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 రైట్ సీ యూ, బాయ్. సీరియస్గా రూమ్కి ఎర్లీగా రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఆ బెడ్ మీద అలా పడుకుంటే ఎలా ఉంటుంది చెప్పాలా? మా వాళ్ళ ఫీలింగ్ అయితే నేను చెప్తా, చూడండి ఎలా ఉంటుంది. ఫైనల్లీ అయిపోయాను. ఈ సుఖ సంతోషంలో నేను